ఉప ఎన్నికలు వచ్చేస్తాయని చెప్తున్నారు. కానీ నాకు తెలిసి వర్మ, మీరు కూడా చూస్తుంటారు కదా, సభ్యుడు రాజీనామా చేసినందువల్ల వచ్చిన ఉప ఎన్నికలు ఎన్ని చూసాము ఈ దేశంలో మనం. ఎక్కడా జరగలేదు అది. ఒకరు అలా ఏదైనా వాళ్ళే రాజీనామా చేస్తే వేరే విషయం, కానీ అలాగే అనర్హులుగా ప్రకటించిన ఉదాహరణలు కూడా చాలా తక్కువ. వాటిని కూడా న్యాయస్థానాల్లో సవాల్ చేశారు. కాబట్టి ఇది జగమెరిగిన సత్యమే. ఇది ఇందులో పెద్ద ఇది అదే అంటున్నాను, మీరున్నప్పుడే ఏమీ రావు. మీరున్నప్పుడు పార్టీలు మారినా కానీ ఎన్నిక రద్దు కాదు, ఉప ఎన్నిక రాదు. మా హయాంలో ఎందుకు వస్తుందంటున్నారు. దీనికి జవాబు బదులు ఇది కోర్టు ధిక్కారం. అంటే రక్షణ ఉన్న సభలో మాట్లాడడమే కోర్టు ధిక్కారం అయితే, ఏ రక్షణ లేకుండా బయట మాట్లాడుతున్న వాళ్లకు కోర్టు ధిక్కారం కాదా? ఇదంతా ఇంకా ఒకరి మీద, నేను ఇందాక అన్నట్టుగా హోరాహరి పోరాటం ఎంతవరకు పోయిందంటే, ఇది అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న ఆయన ఏవో సమస్యలు చెప్తున్నారు స్కూళ్ళు అవి. సీతక్క మంత్రి కొన్ని అభ్యంతరం పెట్టారు. ఆయన ఏమంటాడు తెలుసా అండి, ఆమెకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు రాదు, అర్థం కావడం. ఇది మనుషుల యొక్క భాష రాదని అవమానించటం. ఏ తప్ప, నాకు ఇంగ్లీష్ రాదు, నాదేమైనా ఇంగ్లీష్ అన్న మాతృభాష. సో సీతక్కకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, అంత రాకుండా మంత్రి ఇన్నిసార్లు శాసనసభ్యురాలు అయిందా? ఆమెకు వచ్చింది ఏదో వచ్చుండొచ్చు, అక్బరుద్దీన్కి వచ్చినంతగా బాగా వచ్చి ఉండకపోవచ్చు. అంటే ఒక అసహనం తాండవిస్తుంది. ఎదుటి వాళ్ళ మీద ఏదో ఒకటి చేసేయటము, చర్చ కాస్త వేడెక్కించటము, దాంతో సమాధానాలు మరింత పదునుగా ఇవ్వాలని వీళ్ళు భావించటము. దాంతో తెలంగాణ శాసనసభ నిజానికి జాగ్రత్తగా గమనిస్తే చాలా వేడిగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఏ కారణంతో కేటీఆర్ బై ఎలక్షన్స్ వస్తాయని పాత అస్త్రం బయటికి తీస్తున్నారో, ఎట్టి పరిస్థితుల్లో రావు అని ముందు అస్త్రాన్ని పడగొట్టడం అవసరమని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఉప ఎన్నికలు రావు, పైగా నేను అన్నంత నాకు కూడా ఏం కాదు అని కూడా చెప్పారని మనం భావించాలి. ఇటు లోక్సభ స్పీకర్ నన్ను మ్యూట్లో పెట్టారన్న రాహుల్ గాంధీ, స్పీకర్ ఓం బిర్లా మాట్లాడేందుకు అవకాశం ఉండలేదని ఆరోపణ. దీన్ని ఎలా చూడాలి సార్? లోక్సభ అంశం చాలా తీవ్రమైన విషయం అండి. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు కావటం అన్నది ప్రజల యొక్క అభిష్టం. తిరిగే లేదు. 400 స్థానాలు వస్తాయన్న వాళ్లకు మెజార్టీ రాకుండా పోతే 34 స్థానాలకు 40 స్థానాలకు పడిపోయిన కాంగ్రెస్ 100 స్థానాలు తెచ్చుకొని ప్రతిపక్ష హోదా తెచ్చుకున్నాడు.